గారు మీ దగ్గరికి మనతోటి రఘునాథ్ బాబు గారు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా టొబాకో బోర్డు మాజీ చైర్మన్ రఘునాథ్ బాబు గారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. మీకు ఏంటి రఘునాథ్ బాబు గారు, మొత్తానికి ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతా ఉన్నారు. మరి బీజేపీ మీరేం చేస్తా ఉన్నారు? మరి మీరు కేంద్రంలో కీలకంగా ఉన్నారు, మరి మీరెందుకు వారిని తీసుకోవడంలో ఫెయిల్ అవుతా ఉన్నారు? ఇప్పుడు ఫస్ట్ అసలు ఇక్కడ బీజేపీ ఎందుకు వాళ్ళని అట్రాక్ట్ చేయట్లేదు అనేది ఆ సబ్జెక్ట్కి వచ్చే ముందు అసలు ఒక రకంగా ఇప్పుడు ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలని ఆయన టిఆర్ఎస్ ఆయన అధికారంలో ఉన్నప్పుడు మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళని తీసుకుని మంత్రులుగా ఇచ్చి, ఉదాహరణకు చాలా మందిని తీసుకున్న కాంగ్రెస్ని అయితే ముక్కలు చేసి ప్రయత్నం చేశారు. ఆ తెలుగుదేశాన్ని అయితే అలాగే చేశారు. అది వాళ్ళ తిరిగి ఆయన అనుభవిస్తున్నారు. రెండోది వాస్తవంగా చూస్తే బీఆర్ఎస్కి మరీ తక్కువేం రాలేదు. ఇంకో డజన్ సీట్లు వచ్చినట్టయితే కాంగ్రెస్కి దగ్గరకి అప్పుడు పోటాపోటీ గవర్నమెంట్ ఫామ్ కూడా చేసే అవకాశం ఉండేది ఈ 39కి. అయినా వాళ్ళ ఆ పార్టీ మీద ఎమ్మెల్యేలకి ఎందుకు నమ్మకం లేదు అంటే మళ్ళీ తిరిగి వచ్చే ఎన్నికల్లో 23 అంటే 28లో తిరిగి మనం గెలుస్తాం, ఈ పార్టీ ఉంటుంది అనేటటువంటి నమ్మకం ఆ ఎమ్మెల్యేలకి లేదనేది చాలా స్పష్టం. అంటే ఈ పార్టీ నిలబెట్టలేరు, ఎత్తిపోతుంది అనేటటువంటిది. సరే, ఇంకో పక్క అసలు ఈ ఎమ్మెల్యేలు ఇలా మారటం, నిజంగా ప్రతిపక్షంలో గెలిచిన ఎమ్మెల్యేలు అలాగే ఉంటే రేపు వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు మంత్రులు అయ్యే అవకాశం ఉంటుంది. 10 మంది గెలుస్తారు కదా, వాళ్ళకి అక్కడ అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళ దానిలోంచి ఇంత భారీ ఎత్తున మరి ఇట్లా ఒకళ్ళు వచ్చే బదులు 2/3 వస్తే 26, అది అఫిషియల్ గానే స్ప్లిట్ కింద వస్తుంది. కానీ బయట అనుకుంటున్నారు 26 మంది కూడా వెళ్తారు కాంగ్రెస్ కానీ. ఆ వెళ్ళేదేదో 26 మందిని ఒకసారి గ్రూప్గా చేసుకుంటే పోతుంది. అయితే స్పీకర్ చేతిలో నిర్ణయాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి సరే ఎలాగో చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈయన ముందు అసలు ఆ బీఆర్ఎస్ అని పెట్టడమే ఒక రకంగా ఆ పార్టీకి చాలా నష్టం. ఎందుకంటే ఆ పార్టీ పుట్టుకే తెలంగాణ అనేటటువంటి సెంటిమెంట్, దాని మీద ఉద్యమం మీద పార్టీ పుట్టింది. అంటే పునాదులు వాళ్ళే కూల్చేస్తున్నారు. కాబట్టి ఈ రకరకాల కారణాలు, పార్లమెంట్లో ఒక సీటు కూడా గెలవకపోవటం, లోక్సభలో ఒక సీటు కూడా గెలవకపోవటం, అంటే ఇక పార్టీ ఉండేది కష్టం. కేసులు ఇప్పుడు కవిత మీద ఉందనుకోండి, తర్వాత మరి రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళు చేసినట్టు మీద కేసులు పెట్టుకుంటూ ఉండరు. ఇవన్నీ తట్టుకునేంత ఏజ్, ఎనర్జీ కేసీఆర్ గారికి కూడా లేదు. వీటి అన్నిటి కారణంగా ఈ ఎమ్మెల్యేలు దూరం అవటం. ఏదేమైనప్పటికీ ఇది ఆహ్వానించదగ్గ పరిణామం మాత్రం కాదు, ఇలా ఎమ్మెల్యేలు ఇట్లాగా వెళ్ళటం అని. కానీ వాళ్ళున్న రాజకీయాలు ఆ రకంగా నడుస్తున్నాయి కాబట్టి చేయగలిగేది. ఎవరైనా ఎమ్మెల్యే మారదలుచుకుంటే ఏదర్ 2/3 మారితే ఓకే, అది అఫిషియల్ స్ప్లిట్, లేదా రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయాలి. ఒకప్పుడు దానం నాగేందర్ కూడా ఆయన అలాగే తెలుగుదేశం రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అదే గెలిస్తే ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి ఇంకా నేను మళ్ళీ ప్యూర్ కాంగ్రెస్ అనేవాళ్ళు. మరి ఇక్కడ కిషన్ రెడ్డి గారికి పట్టం కట్టారు. మరి అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే ఆ రోజుల్లో కనీసం 2004లో ఉన్నటువంటి వాల్యూస్, అదే పద్ధతులు అవి కూడా 2024లో ఇక తర్వాత కాలంలోనే పోయినాయి. రాజశేఖర రెడ్డి గారే
ఆపరేషన్ ఆకర్షని ఆయన మొదలుపెట్టి టిఆర్ఎస్ ముక్కలు చెక్కలు ఆయన ప్రయత్నం చేశారు. సరే టిఆర్ఎస్ టీడీపీని దీన్ని కాంగ్రెస్ ని వాళ్ళు చేశారు. సరే ఏదేమైనా ఏ గొంగళ్ళలో అన్నం తింటే ఎంట్రుకలు ఏరుకున్నట్టు పరిస్థితి అయింది మనకి. ముఖ్యంగా